రాజ్యాంగ వ్యవస్థల మధ్యన తగు ఎక్కడి దాకా వెళ్తుంది, ఇక తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధపడ్డట్టుంది. సుప్రీంకోర్టు ఇప్పటికే తన అధికార పరిధిని తనకి తాను పెంచేసుకుంది. న్యాయమూర్తుల నియామకం తనకి తాను చేసుకుంటోంది. అదే సందర్భంలో వాళ్ళ తొలగింపు ప్రక్రియ వచ్చినప్పటికీ ఎవరైతే వాళ్ళు తప్పు చేసినప్పుడు తొలగించే ప్రక్రియ మీరు చూడండి అని ప్రభుత్వాన్ని చెప్తుంది. వేర్ దేర్ ఈజ్ రిక్రూట్మెంట్ దేర్ మస్ట్ బి టెర్మినేషన్ సిస్టమ్ ఉండాలి. ప్రభుత్వంలో అది ఉంటుంది, బట్ జ్యుడిషియరీలో అది లేదు. ఇప్పుడు ఎవరైతే మన న్యాయమూర్తి కట్టలతో దొరికినటువంటి ఇష్యూ ఉందో ఆయన్ని మీరే 2/3 మెజార్టీతో తీసేయండి అని చెప్పి కోర్టు చెప్తుంది. అదే సందర్భంలో ఆ వ్యవహారానికి సంబంధించి కోర్టుకి చేతిలో పరిధిని తను పెంచుకోవచ్చు కదా. ఇప్పుడు తనని తాను నియమించుకోవడానికి పెట్టుకున్నప్పుడు తనకి తాను ఉద్యోగాలను తీసే అధికారం కూడా తెచ్చుకోవచ్చు కదా. లేదు. ఇంకో పక్కన ఏకంగా రాష్ట్రపతి ఏం చెయ్యాలో కూడా ఆర్డర్స్ వేస్తుంది. గవర్నర్ల వరకు ఓకే, రాష్ట్రపతికే రాజ్యాంగపరంగా ఉన్న అధికారాలని దాటి ఎంటర్ అయినటువంటి పని. రాష్ట్రపతి మొట్టమొదటిసారి నిలదీసినటువంటి పరిస్థితి. మీకు అసలు ఏ హక్కు ఉందని అడుగుతున్నారు, ఏ ప్రాతిపదికన మీరు ఆర్డర్స్ వేస్తున్నారు రాష్ట్రపతికని. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, రాష్ట్రపతి ఏం చెప్తారు, ఈ రాజ్యాంగ నిపుణుల మధ్యన చర్చ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నడుస్తుంది.